హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 3/4 కేజీ చికెన్ని వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 స్పూన్ కారం, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అరచక్క నిమ్మరసం స్క్వీజ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీకి కానీ ఫ్రై పీస్ బిర్యానీకి కానీ చికెన్ ఎప్పుడు కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి. చికెన్ని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత 1 గంట పాటు పక్కన వదిలేసేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కాస్త హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకుని ఒక్క 2 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత వేసుకోండి. ఇగురన్నంలా చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ గరం మసాలా వేసి కాసేపు వేగనిచ్చిన తర్వాత నేనైతే 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసి మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో బిర్యానీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేరే బాండీ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని ఒక 60% కుక్ అవ్వనివ్వాలి. 60% కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది యాడ్ చేయడం వల్ల ముక్కకి మసాలాలు బాగా పడతాయి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకుని అందులో కొద్దిగా రైస్ వేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్, చిటికెడు కుంకుమ పువ్వు స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు రైస్ని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసి పైన బ్రౌన్ ఆనియన్, కుంకుమ పువ్వు, మళ్ళీ చికెన్ ఫ్రై యాడ్ చేసుకుని ఇలా లేయర్స్ లాగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మంట తగలనివ్వండి. అంతే, వేడివేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. అదండి ఇవాల్టి నా వంటింటి సంగతి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.